తొర్రూరు మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో 14వ వార్డులో ఆమె కౌన్సిలర్ అభ్యర్థి సోమ రజని రాజశేఖర్కు మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కాంట్రాక్టర్ గారు చాలా ఇబ్బంది పెట్టారు. వాస్తవానికి చెప్పాలంటే వారికి ఏది ఉన్నా కానీ నేను వేరే ఏది ఉన్నా కానీ వారికి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇచ్చేస్తున్నా కానీ వారు దీనికి అస్సలు సహకరించలేదు. మినిస్టర్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్లడం జరిగింది. అదే ప్రధాన సమస్య. అది కూడా మినిస్టర్ గారు ఇక్కడ దత్తత తీసుకున్నారు. ఆ కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అది అయిపోతూ ఉంటుంది. ఇంకో పక్కన ట్యాంక్ బండ్ కూడా మీ అందరికీ తెలుసు. మాజీ గారు మంత్రి అయి ఉండి కూడా దాన్ని ఎక్కడేసిన గొంగలు ఆడినా అన్న విధంగా ఉండే. నేను దానికి ప్రత్యేకంగా 5 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. ఇంకా అవసరమైతే ఇంకా ఎంత అవసరమైతే అంత పెడతాం. అక్కడ దాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్తో పోటీ పడే విధంగా మనకు ఎన్నికల సందర్భంగా అన్ని వార్డులు కూడా తిరుగుతున్నాము. ఈ మెయిన్ రోడ్ పైన కూడా మొన్న తిరగడం జరిగింది. అందరూ చాలా క్లారిటీతో ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు ప్రజలందరూ కూడా. తొర్రూరు చైర్మన్ సీటు మేము కైవసం చేసుకోబోతున్నాం అన్నది చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే స్పందన అట్లా ఉంది. ఈ టౌన్లో కూడా మన మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు, గతంలో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు చందాలు దందాలు అవన్నీ కూడా ఉండే. కానీ మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అట్లాంటి వాటికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్తున్నాం. మళ్ళీ అట్లాంటి వాళ్ళు వస్తే ఎట్లుంటుంది అన్నది మాకన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోకల్గా ఆల్రెడీ వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి అందరూ కూడా నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. ఇప్పుడు ఈరోజు ప్రచారంలో భాగంగా 14వ వార్డుకు వచ్చినాం. ఇక్కడ మా అభ్యర్థి సోమ రజని వారు ఒక గవర్నమెంట్ జాబ్ని కూడా రిజైన్ చేసి ఇక్కడ నిల్చోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మంచి జాబ్ చేసే అవకాశం ఉన్నా అందరిలాగా సిటీకి వెళ్ళి జాబ్లు చేసుకునే ఇది ఉన్నా కానీ అక్కడ వదిలిపెట్టి మరి ఎన్నో ఏళ్ళ కిందనే ఒక 15 ఏళ్ళ నుంచి కూడా ఇదే వాడిని టౌన్ని పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ప్రజలతోటి అటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడనే ఉండి ఇక్కడనే సర్వీస్ చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి తను రిజైన్ చేసి మరీ నిల్చున్నారు. కోవిడ్ టైంలో కూడా ఇక్కడ మీల్సే కానివ్వండి ఇంకా వేరే వేరే సర్వీసెస్ కూడా వాళ్ళు చేసినారు. ఇంకా కోవిడ్ టైం అనే కాదు, ఎప్పుడైనా కానీ అక్కడ ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఇంకా ప్రతి వాడలో ఉన్న సమస్య అన్నీ కూడా వాళ్ళకి నోటికి గుర్తుంటాయి. అంత బాగా తెలుసు ఆ వార్డు గురించి. మరి ఇట్లాంటి వాళ్ళు రేపు అక్కడ కౌన్సిలర్ గెలిచినాక కూడా ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన